అప్సి కూడా ఎంత దూరం వచ్చి తీసుకుపోతావా? బస్ వచ్చిందా మనది? పింఛన్ 2000 4000? అరే రేవంత్ రెడ్డి 4 ఇస్తాను కదమ్మా. అరే నేను రాగానే 4000 ఇస్తాను కాదమ్మా. కేసీఆర్ ఉన్నప్పుడు 2000 వస్తున్నాయి. ఇక ఆ పెద్ద మనిషి ఇచ్చినాయి. మీరు వచ్చినాక 4000 వస్తుందేనా? అదే కదమ్మా 4000 తెల్లారైతాను అంతేనా? నేను అడుగుతా, అసెంబ్లీలో అడుగుతా. ఏమైనా 4000 ఇస్తానో ఎప్పటి నుంచి ఇస్తామని గట్టిగా అడుగుతా. మీ గురించి అడుగుతామ్మా. 4000 కోసం అడిగి 4000 పెద్ద మనిషి 200 ఉంటే 2000 చేసాడు కేసీఆర్ బరాబర్ మాట మీద. ఈయన 4000 అన్నాడు కానీ అంత అబద్ధం ఆడి పట్టుకుంటా. నేను గట్టిగా అడుగుతా. ఎందుకంటే బరాబర్ ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయింది అడుగుతా. బస్తీ దవాఖాన పెట్టినాం కదా అప్పుడు. బస్తీ దవాఖాన పోతలేవా? మీ ప్రతి ఏరియాకు ఒక బస్తీ దవాఖాన పెట్టినాం అప్పుడు. పెట్టినా కానీ దవాఖానలో పోతే బెదిరిస్తారు, ఎంత సంపాదిస్తావు పూలప్తే? గిరాకీ లేవు నాన్న. ఎందుకు గిరాకీ అమ్మాయిందా? గిరాకీ అమ్మటోళ్ళు ఎక్కువ అయింది. అమ్మటోళ్ళు ఎక్కువ. అప్సి కూడా ఎంత దూరం వచ్చి తీసుకుపోతావా? బస్ వచ్చిందా మనది? పింఛన్ 2000 4000? అరే రేవంత్ రెడ్డి 4 ఇస్తాను కదమ్మా. అరే నేను రాగానే 4000 ఇస్తాను కాదమ్మా. కేసీఆర్ ఉన్నప్పుడు 2000 వస్తున్నాయి. ఇక ఆ పెద్ద మనిషి ఇచ్చినాయి. మీరు వచ్చినాక 4000 వస్తుందేనా? అదే కదమ్మా 4000 తెల్లారైతాను అంతేనా? నేను అడుగుతా, అసెంబ్లీలో అడుగుతా. ఏమైనా 4000 ఇస్తానో ఎప్పటి నుంచి ఇస్తామని గట్టిగా అడుగుతా. మీ గురించి అడుగుతామ్మా. 4000 కోసం అడిగి 4000 పెద్ద మనిషి 200 ఉంటే 2000 చేసాడు కేసీఆర్ బరాబర్ మాట మీద. ఈయన 4000 అన్నాడు కానీ అంత అబద్ధం ఆడి పట్టుకుంటా. నేను గట్టిగా అడుగుతా. ఎందుకంటే బరాబర్ ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయింది అడుగుతా. బస్తీ దవాఖాన పెట్టినాం కదా అప్పుడు. బస్తీ దవాఖాన పోతలేవా? మీ ప్రతి ఏరియాకు ఒక బస్తీ దవాఖాన పెట్టినాం అప్పుడు. పెట్టినా కానీ దవాఖానలో పోతే బెదిరిస్తారు, ఎంత సంపాదిస్తావు పూలప్తే? గిరాకీ లేవు నాన్న. ఎందుకు గిరాకీ అమ్మాయిందా? గిరాకీ అమ్మటోళ్ళు ఎక్కువ అయింది. అమ్మటోళ్ళు ఎక్కువ.